గర్వపు మాటలు మన నోట రానియకూడదు. అలాంటి మాట నెబుకద్నెజర్ రాజు నోట ఉండగానే ఏం జరిగిందంటే, తన మానవ బుద్ధిని కోల్పోయి మృగపు బుద్ధిని పొంది మృగం వల్ల మారడంతో అతనిని తన రాజ్యం నుంచి తరమగొట్టేస్తారు. ఇలా జరగకముందు యెహోవా దేవుడు తనకు కల ద్వారా హెచ్చరిక చేస్తే దాని భావాన్ని దానియేలు చెప్పి తాను జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు, కాని దానిని మరచిపోతాడు. ఒకరోజు రాజు తన నగరమందు తిరుగుతూ తనకు ఇంత గొప్ప భాగ్యాన్నిచ్చిన దేవునిని గనపరచకుండా తనకు కలిగిన దానిని బట్టి గర్వంగా పలికే మాట తన నోట నుంచి రాకముందే తన మానవ బుద్ధిని కోల్పోయి మృగపు బుద్ధిని పొంది మృగం వల్లే మారడంతో అతనిని తన ప్రజలు తరంగొట్టివేయడంతో అతను అడవిలో మృగం వల్లే 7 కాలాలు జీవిస్తాడు. 7 కాలాలు సంపూర్తి కాగానే తను కోల్పోయిన మానవ బుద్ధి రావడంతో తను చేసిన తప్పును దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని కనికరమును పొందుకోవడంతో తాను కోల్పోయిన స్థితిని మరలా పొందుతాడు. దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి దేవునిని స్తుతించకుండా గర్వించాడు. తన గర్వమే తనను అణిచివేసింది. మనం కూడా కలిగిన జ్ఞానమును బట్టి, ధనమును బట్టి, అంతస్తులను బట్టి, అందమును బట్టి, అండబలాన్ని బట్టి, కండబలాన్ని బట్టి గర్వించి గర్వపు మాటలను ఆడితే ఆ గర్వమే మనలను అణిచివేస్తాదని రాజైన నెబుకద్నెజరును బట్టి తెలుసుకున్నాం. కనుక గర్వపు మాటలను మన నోట రానీయకూడదు. ప్రార్థన. తండ్రి, గర్వపు మాటలను మా నోట రానీయకుండా మా సర్వ శరీరానికి కావలి కాపుదల దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.